నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. జనరల్ నాలెడ్జ్ సిరీస్లో ఇప్పుడు మన 9th టాపిక్ ఇంపార్టెంట్ డేస్. మన లైఫ్లో బర్త్డే, మ్యారేజ్ డే లేదా వెడ్డింగ్ డే, అలానే మనం ఏ రోజైతే డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం, ఇలా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. బికాస్ దే ఆర్ లైక్ మైల్ స్టోన్స్. ఆబ్వియస్లీ బర్త్డే అంటే ప్రతి సంవత్సరం వస్తుంది, బట్ దాట్స్ ఓకే. బట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా జీవితంలో ఒక్కొక్కసారి జరుగుతాయి కాబట్టి హెన్స్ దే బికమ్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఏదో ఒక అంశానికి సంబంధించి ప్రజలందరికీ దానికి సంబంధించి ఒక అవేర్నెస్ ఉండాలి, అవగాహన ఉండాలి అని, లేదు దానికి సంబంధించి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి, లేదు చరిత్రలో జరిగిపోయిన ఒక సంఘటన గురించో లేదా చరిత్రలో జరిగిపోయిన ఒక ఘట్టాన్ని వాటిని గుర్తు చేసుకునేందుకు కొన్ని రోజులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దిస్ టాపిక్ బికమ్స్ వెరీ క్రూషియల్. బికాస్ ఒకటి, మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఎక్కువగా అడిగితే మనం అక్కడే బోల్తా కొట్టేస్తాం. రెండోది, ఆబ్వియస్లీ ప్రతి టాపిక్కి సంబంధించి ఒక డే ఉంటుంది ఇన్ ఎనీ విషయం. ఒకళ్ళు చనిపోయారనో, ఒకళ్ళు పుట్టినరోజు ఉందనో, లేదు ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసిందనో, లేదు ఒక టాపిక్కి సంబంధించి వాళ్ళు ఆ రోజుని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ చేశారనో, అందుకని ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు దిస్. ఫస్ట్ మనం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేస్ ఏవైతున్నాయో మంత్లీ వైజ్ తెలుసుకుందాం, సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ. సో ఫస్ట్ జనవరి వచ్చేసి, ఆబ్వియస్లీ 1st జనవరి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది న్యూ ఇయర్స్ డే, బికాస్ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి. బట్ వెన్ వి టాక్ అబౌట్ కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ అనగానే తెలుగు సంవత్సరం వేరు. తెలుగు సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే ఉగాది వస్తుందో అప్పుడు తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది. వెరాజ్ దిస్ ఈజ్ ఇంగ్లీష్ న్యూ ఇయర్. అలానే జనవరి 1ని గ్లోబల్ ఫ్యామిలీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఎనీవేస్ మనకు గుర్తుంటుంది, బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, గ్లోబల్ ఫ్యామిలీ డే. 4th జనవరి వచ్చేసి వరల్డ్ బ్రెయిలీ డే. ఎస్పెషల్లీ బ్లైండ్ పీపుల్కి దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే బ్రెయిలీ లేదా లూయి బ్రెయిలీ అనే అతను ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే చూడలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఒక లిపిని తయారు చేశాడు, బ్రెయిలీ లిపి, బ్రెయిలీ స్క్రిప్ట్ అని. అండ్ హెన్స్ ఆ రోజు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం 4th జనవరిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6th జనవరి వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డే. ప్రపంచంలో ఏదో ఒక దేశం ఎప్పుడు ఏదో ఒకటి నచ్చట్లేదని చెప్పి వేరే ఏదో ఒక దేశం మీద యుద్ధం చేయాలని అనుకుంటూనే ఉంటుంది. అలా యుద్ధం చేసుకుంటే డెఫినెట్గా ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారని అందరూ అనుకుంటారు. బట్ అల్టిమేట్గా చూస్తే అందరూ ఓడిపోయిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈవెన్ గెలిచిన వాళ్ళ వైపు అయినా సరే కొంచెం ఆస్తి నష్టం జరగచ్చు, ప్రాణ నష్టం కూడా జరగచ్చు కదా. అలా వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తల్లిదండ్రులు లేకుండా ఎవరైతే అనాథలుగా మిగిలిపోతారో వాళ్ళ కోసం ఒక రోజు ఉంది, అదే వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 6th జనవరి. రిమెంబర్, సెలబ్రేటెడ్ అంటే దాన్ని పురస్కరించుకుంటున్నాము, జరుపుకుంటున్నాము అనే అర్థం, అంతేగాని ఎంజాయ్ చేస్తాం అన్న ఆ మీనింగ్లో కాదు. నెక్స్ట్ వచ్చేసి 8th జనవరి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండేషన్ డే. అఫ్కోర్స్ ఇది ఇండియాకి సంబంధించి అంత పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు, బట్ ఈవెన్ దెన్ ఆఫ్రికాలో నేషనల్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన హిస్టరీ సో ఎప్పుడు మనకు తెలియదు కదా. ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా కాంప్లెక్స్గా అయిపోయాయి. అసలు ఇమాజిన్ చేయలేని లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, చిన్న క్వశ్చన్ కూడా తిప్పి అడుగుతున్నారు. నువ్వు ఇలా తింటాం కదా, ఇప్పటి నుంచి ఇలా తినాలి అని అంటున్నారు. అందుకని మనకు తెలియదు, బట్ ఇట్ రిమెంబర్. నెక్స్ట్ వచ్చి 9th జనవరి ఎన్ఆర్ఐ డే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ పాలిటీకి సంబంధించి కూడా ఇట్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. మేబీ పాలిటీ అంటే ఎవరికైతే అంతగా తెలియదో, పాలిటీలో ఒక పర్టికులర్ పార్ట్ ఉంటుంది, సిటిజన్షిప్, పౌరసత్వం అని. సో అందులో వివిధ ఆర్టికల్స్ అన్ని కూడా సిటిజన్షిప్, పౌరసత్వం గురించి ప్రస్తావిస్తాయి. సో ప్రవాసీ భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళందరికీ సంబంధించి ఈ రోజు చాలా ఇంపార్టెంట్. అండ్ యూనియన్ గవర్నమెంట్ సెలబ్రేట్ చేస్తుంది ఈ డేని. సో అందుకని దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ డే. సో ఇప్పుడు ఇక్కడ అన్నీ చూస్తే కూడా ఇండియా అలానే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రవాసీ భారతీయ దివస్. దీన్ని ఎన్ఆర్ఐ డేగా గుర్తుపెట్టుకుంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్. కాకపోతే ఎక్కువగా ఇదే పేరుతో పిలుస్తారు, ఈ పేరుతో ఎక్కువగా పిలవరు. సో ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10th జనవరి. ఆ రోజున వరల్డ్ హిందీ డే సెలబ్రేట్ చేస్తారు. రిమెంబర్, నేషనల్ హిందీ డే వేరు, వరల్డ్ హిందీ డే వేరు. వరల్డ్ హిందీ డే వచ్చేసి 10th జనవరి. నేషనల్ హిందీ డే వచ్చి సమ్వేర్ సెప్టెంబర్లో 14th రోజో 15th రోజో ఉంటుంది. దట్ ఎనీవేస్ విల్ గెట్ టు నో. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొన్ని వరల్డ్ బేసిస్ మీద ఉంటాయి, కొన్ని నేషనల్ బేసిస్ మీద ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 11th జనవరి వచ్చేసి నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే. అంటే మనుషులని వివిధ అవసరాల కోసం, అఫ్కోర్స్ మోస్ట్లీ అన్ని ఇల్లీగల్ అవసరాలు ఉంటాయి. ఒకటి సెక్స్ ట్రాఫికింగ్, ఇంకోటి మనుషుల్ని వేరే వాళ్ళకి అమ్మేయడం, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రజలకి అవగాహన కల్పించాలి అనే నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే ఒకటి, అలానే నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ ఒకటి. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. అఫ్కోర్స్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్. బట్ ఇదొకటి ఉంది చూసారు, ఇదంటే ఓకే, అంతమంది ఇన్వాల్వ్ అయి ఉండరు, ఎక్కడో ఇల్లీగల్గా జరుగుతుంటాయి, తక్కువ మంది పీపుల్ ఇన్వాల్వ్ ఉంటారు. అఫ్కోర్స్ దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ. బట్ ఇది కామన్ సెన్స్తో తెలుసుకోవాల్సింది. చాలామంది హెల్మెట్ వేసుకుంటారు నాయన అంటే, నేను హెల్మెట్ వేసుకోకపోతే నేనే కదా పోయేది, నీకు వచ్చింది ఏంటి బాధ అని అంటూ ఉంటారు.
అదేగా చెప్పేది, బాబు నీకేం కాకూడదు, నీ మీద ఒక ఫ్యామిలీ ఆధారపడి ఉంది. ఒకవేళ నీకు ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? మనం అనుకుంటాము కాళ్ళు చేతులు పెడితే 3-4 నెలలు లేచి కూర్చుంటాం కానీ దట్స్ నాట్ ద పాయింట్. ఒకసారి ఇమాజిన్ చేయండి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని. ఒకవేళ మీకు జాబ్ పోతే మీరు 4-5 నెలలు బెడ్ రిటర్న్ పరిస్థితిలో ఉంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని పోషించాల్సి వస్తుంది, బికాజ్ మీరు వర్క్కి వెళ్ళలేరు కాబట్టి. సో అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం అనుకుంటా ఏముంది ఇలా వెళ్ళి లాస్ వస్తామని, ఏమో ఎవరికి తెలుసు ఎప్పుడే కుక్కడం వస్తుందో, ఎప్పుడే పందడం వస్తుందో. అందుకని అట్లీస్ట్ మీ పరిధిలో, మీ లిమిటేషన్స్లో మీరు ఎంత సేఫ్టీ తీసుకోగలిగితే అంత ప్రికాషన్స్ తీసుకోండి. సో దానికి సంబంధించి రోడ్ సేఫ్టీ అంటే ఏంటి, అసలు రోడ్ సేఫ్టీ మనం ఎందుకు పాటించాలి, దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ వీక్లో చెప్తారు. అండ్ రిమెంబర్, ఇట్స్ అ వీక్, ఇట్స్ నాట్ ఎ డే. అంటే అది ఒక వారాంతపు పురస్కారం, అంటే అది ఒక వారోత్సవాలు అనమాట. సో అది స్టార్ట్ అయ్యేది 11th జనవరిన, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలా నెక్స్ట్ వచ్చేసి 12th జనవరి నేషనల్ యూత్ డే. ఎందుకు సెలబ్రేట్ చేస్తాము? స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినం ఆ రోజున కాబట్టి. అలానే 15th జనవరి వచ్చేసి ఇండియన్ ఆర్మీ డే, అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే హిందీ ఆబ్వియస్లీ ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి ఈవెన్ దో ఇట్స్ అ వరల్డ్ హిందీ డే థింగ్, బట్ స్టిల్ మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, రెండు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినం, అలానే ఇండియాలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు, సో గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అనగానే ఆబ్వియస్లీ ఆర్మీ డెఫినెట్గా గుర్తొస్తుంది కాబట్టి 15th జనవరి. సో దిస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ వెరీ క్రూషియల్. నెక్స్ట్ వచ్చేసి 18th జనవరి నేషనల్ ఇమ్యునైజేషన్ డే, అంటే పోలియో డేగా గుర్తిస్తారు. సో పోలియోకి వ్యాక్సిన్స్ వేసే రోజుగా. అలానే 23rd జనవరి వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదినోత్సవం. సో అగైన్ ఇది హెల్త్కి సంబంధించింది. సో త్రూ అవుట్ ద ఇయర్, ఈ రోజు ఆ రోజున కాకుండా హెల్త్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి అడిగే అవకాశం ఉంది. అలానే సుభాష్ చంద్రబోస్ గారు మన భారతదేశ స్వాతంత్రోద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు కాబట్టి అగైన్ ఇంపార్టెంట్. 24th జనవరి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఈ రోజుల్లో అమ్మాయి వద్దు నాకు అబ్బాయి కావాలని వాళ్ళు 2022లో కూడా ఉన్నారు అంటేనే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. బట్ అలా ఉంది ప్రపంచం ఈ రోజున. సో ఎనీవేస్, అబ్బాయి అమ్మాయి ఇట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హెల్తీ. వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నారా లేదా అనేది మ్యాటర్ అవుతుంది. వాళ్ళని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది మ్యాటర్ అవుతుంది, కానీ వాళ్ళ అబ్బాయి అమ్మాయి అనేది అసలు మ్యాటరే కాదు, కాకూడదు కూడా. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 24th జనవరి. అలానే 25th జనవరికి వచ్చేసరికి నేషనల్ టూరిజం డే. రిమెంబర్, వరల్డ్ టూరిజం డే కూడా ఉంది, దిస్ ఈజ్ నేషనల్ టూరిజం డే. అలానే నేషనల్ ఓటర్స్ డే. సో టూరిజం అంటే ఆబ్వియస్లీ ఎక్కువగా పర్యాటక రంగం లేదా టూరిజం ఎక్కువ యూత్ ఎఫెక్ట్ అవుతారు, లేదా యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా నేషనల్ ఓటర్స్ డే అంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసేవాళ్ళు కదా. అఫ్కోర్స్ వేస్తారా వేరే తర్వాత సంగతి, బట్ వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ 25th జనవరి. 26th జనవరి వచ్చేసి ఆబ్వియస్లీ మనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇండియా యొక్క రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. అలానే ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఇది ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, ఇలాంటివి మనం మర్చిపోతాము. ఒకవేళ ఎగ్జామ్ ఇలాంటివి అడిగితే అప్పుడే అనిపిస్తుంది ఇది ఎలా మర్చిపోయాను నాయన అని. నెక్స్ట్ వచ్చి 27th జనవరి ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ డే. అడాల్ఫ్ హిట్లర్ ఏదైతే చేశాడో అది ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమమరేషన్గా కూడా గుర్తిస్తారు. అలానే 28th జనవరి వచ్చేసి బర్త్ యానివర్సరీ ఆఫ్ లాలా లజపత్ రాయ్ గారు, ఆయన్ని పంజాబ్ కేసరి అని కూడా పిలుస్తారు. అలానే డేటా ప్రొటెక్షన్ డే. నౌ దిస్ ఇస్ వెరీ క్రూషియల్. ఆర్టికల్ 21 అని గొడవలు లేదా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి, బికాస్ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా ప్రైవసీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఉదాహరణకి ఇప్పుడు ఫేస్బుక్ అనే కంపెనీ ఉంది. ఫేస్బుక్లో మన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఇండియాలో స్టోర్ అవుతున్నాయి. ఫేస్బుక్ సర్వర్లు ఏవైతే అమెరికాలో అక్కడ స్టోర్ అవుతున్నాయా? అమెరికాలో ఉన్న సర్వర్లో సేవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆ లెక్కన డేటా వాడి దగ్గర ఉందంటే వాడు ఇక్కడ ఇండియాలో కాకుండా అక్కడ లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం వెళ్ళిపోతాడు. సో వాడు కావాలనుకుని చేసేస్తాడు కదా. సో అందుకని మన డేటా వాడి చేతిలో ఉంది కదా, సో మన డేటా వేరే వాళ్ళకి అమ్మేచ్చు కదా. అండ్ హెన్స్ డేటా ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ ఇదంతా కూడా ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఎస్పెషల్లీ 21st సెంచరీలో టెక్నాలజీ ఈజ్ ద వెపన్ కాబట్టి ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 30th జనవరి వరల్డ్ లెప్రసీ ఎరాడికేషన్ డే. దాన్ని ఎట్టి పరిస్థితులు అయినా సరే నిర్మూలించాలి అని ఒక రోజు పెట్టుకున్నారు. అలానే మహాత్మా గాంధీ గారు స్వర్గస్థులైన రోజు, మహాత్మా గాంధీస్ మార్టిర్డమ్ డే. అలానే దీన్నే మార్టిర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తారు. రిమెంబర్, షహీద్ దివస్ అని ఇంకో రోజు ఉంది. షహీద్ అంటే మార్టిర్, కానీ గాంధీజీ గారు స్వర్గస్థులైన రోజుని మార్టిర్స్ డేగా గుర్తిస్తారు. వెరాజ్ భగత్ సింగ్ గారు ఏ రోజైతే స్వర్గస్థులయ్యారో ఆ రోజుని షహీద్ దివస్గా గుర్తిస్తారు, అండ్ దట్ ఈజ్ March 23rd. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి. రిమెంబర్, మనం ఎలాగైతే టాపిక్లోనే చెప్పేసాం ఇంపార్టెంట్ డేస్ అని. సో మనం అన్ని చిన్న చిన్న హ్యాలోవిన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, లేదా చాక్లెట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, వ్యాలంటైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, అవి మనం డిస్కస్ చేసుకోం. బికాస్ అఫ్కోర్స్ కొంతమందికి అవి కూడా ఇంపార్టెంటే, బట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఆలోచిస్తాం కాబట్టి దే డోంట్ హ్యావ్ దట్ మచ్ వాల్యూ. బట్ అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. సో 1st ఫిబ్రవరి వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. మనలో చాలామంది అసలు కోస్ట్ గార్డ్కి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ ఇవ్వరు. ఎంతసేపు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంటారు. ఆబ్వియస్గా
అవి ఇంపార్టెంటే. బట్ మన తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షిస్తుంది ఎవరు? బికాజ్ నేవీ సముద్రాలను చూసుకుంటుంది. కోస్టల్ ఏరియాస్ని ఎవరు చూసుకుంటారు? కోస్ట్ గార్డ్స్ చూసుకుంటారు. సో వాళ్ళకు కూడా మనం డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో 1st ఫిబ్రవరి వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. అలా 2nd ఫిబ్రవరి వచ్చి వరల్డ్ వెట్లాండ్స్ డే. ఈ రోజుల్లో పర్యావరణం మారిపోతుంది, పర్యావరణం సమస్యల్లో ఉంది, పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి, ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇలా ఎప్పుడు చర్చ జరిగినప్పుడల్లా ఈ వెట్లాండ్స్ అనేది వస్తూనే ఉంటుంది. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. సో దీనికి సంబంధించి రామ్సార్ కన్వెన్షన్ కూడా ఉంది. సో డెఫినెట్గా అడిగే అవకాశం ఉంది కాబట్టి 2nd ఫిబ్రవరి అగైన్ బికమ్స్ ఇంపార్టెంట్. 4th ఫిబ్రవరి వరల్డ్ క్యాన్సర్ డే. అసలు క్యాన్సర్ అంటే చాలామంది ఇప్పటికీ సరిగ్గా తెలుసుకోరు. క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ అన్కంట్రోలబుల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. ఈవెన్ మన బాడీలో ఉన్న మంచి సెల్ అయినా సరే, మనకి హెల్ప్ చేసే సెల్ అయినా సరే, ఒకవేళ ఉండాల్సిన లిమిట్ని దాటేసి ఎక్కువగా గ్రో అయినా దాన్ని కూడా క్యాన్సర్గానే ట్రీట్ చేస్తారు. సో ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మన బాడీలో ఉన్న సెల్స్ వల్ల అయినా క్యాన్సర్ రావచ్చు, లేదు వేరే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ వల్ల క్యాన్సర్ రావచ్చు, వాట్ ఆర్ బి ద థింగ్. సో క్యాన్సర్ నిర్మూలించాలి అని దానికి సంబంధించి అవగాహన పెంచడానికి ఒక రోజు ఉంది, అండ్ దట్స్ 4th ఫిబ్రవరి. నెక్స్ట్ వచ్చేసి 6th ఫిబ్రవరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ఫీమేల్ జినైటల్ మ్యుటిలేషన్. అంటే వాళ్ళ యొక్క మర్మాంగాలు ఏవైతే ఉంటాయో స్త్రీలవి, వాళ్ళు మ్యుటిలేట్ చేసేస్తారు. అంటే వాటిని కోసేయడం కానీ చెప్పడానికే చాలా ఇదిగా ఉంటుంది, బట్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దానికి సంబంధించి దాన్ని ఎంతలా ఖండించాలో, దానిని కంప్లీట్గా నిర్మూలించాలి అనడానికి ఒక రోజు ఉంది, అండ్ దట్స్ 6th ఫిబ్రవరి. నెక్స్ట్ వచ్చి 8th ఫిబ్రవరి సేఫర్ ఇంటర్నెట్ డే. సో మనందరూ ఇంటర్నెట్ యూజ్ చేస్తాం, బట్ దురదృష్టవశాత్తు ఇంటర్నెట్ అనేది మంచి కన్నా నెగిటివ్గా ఎక్కువగా యూజ్ చేసేస్తున్నారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మటుకి more than 35% ఆఫ్ ద ఇంటర్నెట్ ఈస్ ఫిల్డ్ విత్ పార్న్. అవును, మీరు విన్నది నిజమే. అండ్ అలానే డార్క్ వెబ్ అని, ఇల్లీగల్ ట్రాఫికింగ్ అని, డ్రగ్స్ అని, ఇవన్నీ కూడా ఇంటర్నెట్లోనే జరుగుతున్నాయి. సో ఇంటర్నెట్ని మనం మంచి కోసం ఉపయోగించాలి. సో ఇంటర్నెట్ని జాగ్రత్తగా ఉపయోగించాలి, మంచి కోసం ఉపయోగించాలి అని చెప్పి ఒక రోజును పెట్టారు, దట్స్ 8th ఫిబ్రవరి. బట్ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇట్స్ సెలబ్రేటెడ్ ఆన్ 2nd డే ఆఫ్ ద 2nd వీక్ ఆఫ్ ఫిబ్రవరి అన్నారు. అంటే ఇన్ జనరల్గా 8th ఫిబ్రవరి అని చెప్పినా కూడా, బట్ కన్వెన్షనల్గా వాళ్ళు ఆచరిస్తున్న విధానం దగ్గరికి వచ్చేసరికి 2nd డే ఆఫ్ ద 2nd వీక్. ఉదాహరణకి మదర్స్ డే తీసుకోండి. మదర్స్ డేకి స్పెసిఫిక్గా ఒక రోజు లేదు. ఏ రోజు 2nd సండే వస్తే, మే నెలలో బేసిక్గా ప్రతి నెలలో కూడా 4 ఆదివారాలు అయితే ఖచ్చితంగా వస్తాయి, కొన్నిసార్లు 5వ ఆదివారం వస్తుంది. సో 2nd సండే ఏ రోజు వచ్చినా, అంటే అది 11వ తారీఖు రావచ్చు, 12వ తారీఖు రావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే ఆ 2nd సండే వచ్చిన రోజునే మదర్స్ డే సెలబ్రేట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేట్. ఇన్ ద సేమ్ వే ఈ సేఫర్ ఇంటర్నెట్ డే కూడా 2nd డే ఆఫ్ ద 2nd వీక్ అన్నారు. అంటే ఒకవేళ 1st ఫిబ్రవరి మండే వచ్చింది అనుకోండి, అప్పుడు 8th ఫిబ్రవరి మండే వస్తుంది, ఫైన్. ఒకవేళ 2nd ఫిబ్రవరి మండే వచ్చింది అనుకోండి, 9th ఫిబ్రవరి మండే వస్తుంది. సో అప్పుడు 9th రోజు సెలబ్రేట్ చేస్తారు, నాట్ ఆన్ 8th డే. అదేంటి మాస్టారు, వీక్లో 2nd డే అంటే ట్యూస్డే కదా అని, అక్కడే కదా అందరు పప్పులో కాలేసేది. మనం ఎప్పుడైనా సరే మండే రోజే స్కూల్కి వెళ్తాం, మండే రోజు ఆఫీస్కి వెళ్తాం అని చెప్పి మండేని ఫస్ట్ డేగా కన్సిడర్ చేస్తాం. బట్ యాక్చువల్గా సండే ఈజ్ ద ఫస్ట్ డే. అందుకే సాటర్డేని వీకెండ్ అంటారు కానీ సండేని వీకెండ్ అని అనరు. సండే రోజున వీక్ స్టార్ట్ అవుతుంది. సో సండే ఈజ్ ద ఫస్ట్ డే, మండే ఈజ్ ద 2nd డే. ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి 10th ఫిబ్రవరి నేషనల్ డీవార్మింగ్ డే. ఎస్పెషల్లీ పిల్లల హెల్త్కి సంబంధించి ఈ వార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మూలించాలి అనేది ఆ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. 11th ఫిబ్రవరి వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. సో మామూలుగా మనం ఎప్పుడు చూసినా సరే, ఎస్పెషల్లీ 21వ శతాబ్దంలో ఓకే, కానీ అంతకుముందు ఎప్పుడైనా సరే మహిళలు వైజ్ఞానిక శాస్త్రంలో లేదా సైన్స్ ఫీల్డ్లో అంతగా లేరు. బట్ ఆబ్వియస్లీ రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడుకుంటున్నారు, వాళ్ళు కూడా ఒక మెట్టు ముందుకేస్తున్నారు, ఒక మెట్టు పైకి వేస్తున్నారు అని చెప్పాలి. సో అలా సైన్స్ ఫీల్డ్కి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో లేదా ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించడానికి ఒక రోజే 11 ఫిబ్రవరి. అలానే వరల్డ్ డే ఆఫ్ ద సిక్. నెక్స్ట్ వచ్చేసి 12th ఫిబ్రవరి నేషనల్ ప్రొడక్టివిటీ డే, అలానే డార్విన్ డే కూడా. డార్విన్ గురించి మనకు తెలుసు, చార్ల్స్ డార్విన్ బయాలజీకి సంబంధించి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టారు, ఎన్నో అన్వేషించారు. వన్ ఆఫ్ ద బిగ్ థింగ్ దట్ హీ హ్యాడ్ కాంట్రిబ్యూటెడ్ ఈస్ ఎవల్యూషన్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తకాన్ని రాశారు. నేషనల్ ప్రొడక్టివిటీ డే అంటే మనం చేసే పని యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది పెరుగుతుంది, బట్ మనం చేస్తున్న పని పెరగదు. సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక గంటకి నేను బేసిక్గా 30 వర్డ్స్ని చెప్తున్నాను అనుకోండి, జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక గంటకి నేను 30 వర్డ్స్ని చెప్తున్నాను. అదే ఇప్పుడు నేను ఒక గంటకి 40 వర్డ్స్ని చెప్పడం మొదలుపెట్టాను, 40 పదాలను చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, టైం మారలేదుగా, బట్ నేను చేస్తున్న పని మారిపోయిందిగా. సో అది ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం. సో దానికి సంబంధించి ఒక రోజు అనమాట. అలానే 13th ఫిబ్రవరి వరల్డ్ రేడియో డే. ఒకప్పుడు కమ్యూనికేషన్కి చాలా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. రేడియోని కనిపెట్టినవారు లేదా రేడియోని ఆవిష్కరించింది, ఇన్వెంట్ చేసినవారు మార్కోని. నెక్స్ట్ వచ్చి నేషనల్ ఉమెన్స్ డే. నౌ దిస్ ఈజ్ వెరీ క్రూషియల్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
ఎందుకు నేషనల్ ఉమెన్స్ డే అంటే ఆ రోజు సరోజినీ నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి. ఎప్పుడు 13th ఫిబ్రవరి. మార్చ్ 8న కూడా ఒక మహిళా దినోత్సవం ఉంది, కానీ అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. బట్ దిస్ ఇస్ నేషనల్ ఉమెన్స్ డే. ఇది చాలామందికి తెలీదు, చాలామంది గుర్తు కూడా పెట్టుకోరు. బట్ యాక్చువల్గా మనం ఇండియాలో ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి, దెన్ దాన్ని. నెక్స్ట్ వచ్చేసి 20th ఫిబ్రవరి, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. చాలామంది ఏంటి మాస్టర్ జస్టిస్ అంటే న్యాయం తెలిసిందే, మళ్ళీ సోషల్ జస్టిస్ అంటే సైన్స్ జస్టిస్, మ్యాథ్స్ జస్టిస్ అలా కూడా ఉంటుందా అని అనుకుంటారు. నో, సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం, సమాజంలో ఉన్న పరిస్థితుల రీత్యా జరగాల్సిన న్యాయం అన్నమాట. ఎందుకంటే జస్టిస్లో బేసిక్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి పొలిటికల్ జస్టిస్, రాజకీయ న్యాయం, ఇంకోటి సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, ఇంకోటి ఎకనామిక్ జస్టిస్, ఆర్థిక న్యాయం. సో ఆ విధంగా పొలిటికల్ జస్టిస్ రావాలంటే ప్రజాస్వామ్యం ఉండాలి, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ రావాలంటే గవర్నమెంట్ దానికి సంబంధించిన మెజర్స్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఎనీవేస్ మీరు పాలిటీ ఒకవేళ చదువుంటే దాంట్లో తెలుసుకుని ఉంటుంటారు. సో సామాజిక న్యాయానికి సంబంధించి ఒక రోజే 20th ఫిబ్రవరి. 21st ఫిబ్రవరి వచ్చేసి ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే లేదా మదర్ టంగ్ డే, మాతృభాషా దినోత్సవం. అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మదర్ టంగ్ లేదా మదర్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దానిని మాట్లాడాలి కూడా. అండ్ రిమెంబర్ చాలామంది ఏమనుకుంటారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు గొప్పవాళ్ళు అనుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే గొప్పవాళ్ళు అవుతారో లేదో తెలియదు, కానీ ముందు ఇంగ్లీష్ లాంటి భాషలు నేర్చుకోవాలి, వాటిని ఉపయోగించాలి. అంటే మీరు ఏదైతే భాషని చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నారో లేదా మీ మాతృభాష ఏదైతుందో దానిని మీరు సరిగ్గా మాట్లాడిన రోజే మీరు ఏ ఇతర భాషనే సరిగ్గా మాట్లాడగలుగుతారు. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే 24th ఫిబ్రవరి వచ్చేసి సెంట్రల్ ఎక్సైజ్ డే. 27th ఫిబ్రవరి వచ్చి వరల్డ్ ఎన్జిఓ డే, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ డే. వరల్డ్ సస్టైనబుల్ ఎనర్జీ డే. సో ఫ్యూచర్ అంతా కూడా సస్టైనబిలిటీ ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలని అంటూ ఉంటున్నారు కాబట్టి దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఈ రోజుల్లో కూడా కొంతమంది డబ్బున్న అసలు ఒక ఎన్జిఓని స్థాపించేస్తున్నారు. వెల్ దట్స్ నాట్ బ్యాడ్ థింగ్, ఇట్స్ గుడ్ మూవ్ అనే చెప్పాలి. కాకపోతే ఎన్జిఓలు ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అంటే వాట్ డస్ దట్ మీన్? ఒకటి, ఎక్కువ మంది ఇనిషియేటివ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, దట్స్ వెల్ అండ్ గుడ్, మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చేయాల్సినవి చెయ్యట్లేదు కాబట్టే కదా ఎన్జిఓస్ ఎస్టాబ్లిష్ అవుతుంది, లేదంటే అసలు ఎన్జిఓ ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉంటుంది? సో అందుకని ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 28th ఫిబ్రవరి వచ్చి నేషనల్ సైన్స్ డే. ఎందుకు? సివి రామన్ గారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి. అలానే సివి రామన్ గారు సైన్స్లోనే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న నాన్ వైట్ పర్సన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అవును, శ్వేత జాతీయులు ఇది వినే ఉంటారు కదా, వైట్ అండ్ బ్లాక్స్ అని. అలా సైన్స్లోనే, ఫిజిక్సా, కెమిస్ట్రీ, బయాలజీ అలా కాదు, సైన్స్ ఫీల్డ్లోనే కంబైనింగ్ ఆల్ ద 3 ఒక నాన్ వైట్ పర్సన్కి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న ఫస్ట్ పర్సన్ ఆయన సివి రామన్ గారు. రామన్ ఎఫెక్ట్కి వచ్చింది ఆ నోబెల్ ప్రైజ్. 1930వ సంవత్సరంలో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, హీ వాజ్ నాట్ ద ఫస్ట్ ఇండియన్ దో. 1913లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది లిటరేచర్, సాహిత్యంలో, గీతాంజలి అనే పోయట్రీకి. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశంలోనే కాదు, ఏషియాలోనే ఫస్ట్ పర్సన్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్. సివి రామన్ గారు ఫస్ట్ డార్క్ పర్సన్, యాక్చువల్గా అలా చెప్పకూడదు దురదృష్టవశాత్తు, బట్ వాళ్ళు అలానే కన్సిడర్ చేశారు కాబట్టి ఫస్ట్ బ్లాక్ ఆర్ డార్క్ స్కిన్ పర్సన్ టు గెట్ ఎ నోబెల్ ప్రైజ్ ఇన్ సైన్స్. నెక్స్ట్ వచ్చి 28th or 29th ఫిబ్రవరి రేర్ డిసీజ్ డే. ఆబ్వియస్లీ ఈ రోజు కూడా రేరే కాబట్టి వాళ్ళు ఆ రోజు రేర్ డిసీజ్ డే ఉంది. ఉదాహరణకు రేర్ డిసీజ్ మనం గమనించినట్టయితే కొంతమందికి అసలు బాడీలో పెయిన్ అనేది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ ఏదైనా కోసుకుంది అనుకోండి, మనం కొంచెం ఇలా గట్టిగా నొక్కితే పెయిన్ వస్తుంది. కొంతమందికి వాళ్ళ బాడీలో ఉండాల్సిన జీన్స్ సరిగ్గా లేకో లేదా వాటర్ విత్ రీజన్ వాళ్ళకి బాడీలో పెయిన్ ఉండదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు పెయిన్ లేకపోవడం మంచిదే కదా, వాళ్ళని ఎంత కొట్టినా ఏం కాదు, వాళ్ళకి దెబ్బ తగిలినా ఏం కాదని. బట్ దట్స్ ద పాయింట్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పెయిన్ ఉందనుకోండి, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ పెయిన్ వస్తుంది. ఓకే, ఒకవేళ కట్ హీల్ అయిపోయినా, అది నయం అయిపోయినా, లోపల పెయిన్ ఉందంటే ఓకే మేబీ లోపల ఇంకా ఇన్ఫెక్షన్ ఉందేమో అని ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి పెయిన్ తెలియట్లేదు, ట్రీట్ ఎలా చేస్తారు? బికాజ్ వాళ్ళు చెప్పలేరు కదా నాకు ఇంకా పెయిన్ వస్తుంది లోపల అని. సో మనం కొన్నిసార్లు ప్రాబ్లం కానిదని అనుకున్నా అది కొంతమందికి ప్రాబ్లం అయి ఉండొచ్చు. అండ్ దట్స్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, పర్స్పెక్టివ్స్. మీరు చూసినట్టు ఇంకోళ్ళు ఎవరు చూడరు, వాళ్ళు చూసినట్టు మీరు ఎప్పుడూ చూడలేరు.